ఇదే నాగర్ కర్నూలు జిల్లాలో నిన్నగాక మొన్న పెద్ద కొత్తపల్లి హాస్టల్లో మరి విషపూరితమైన ఆహారం తిని పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. జగిత్యాలలో 2 రోజుల క్రితం ఆసుపత్రి పాలయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసుపత్రి పాలయ్యారు. హుజూరాబాద్లో బీసీ గురుకుల పాఠశాల పిల్లల్ని ఎలుకలు కొరికిన పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారు. అంటే ఏంది, అన్నం పెట్టలేరు, ఎలుకలు కొరికేటట్టు పరిస్థితుల్లో పిల్లల్ని మీరు ఉంచదలుచుకున్నారా? రోజు అంటే ఏ రోజు పేపర్ చూసినా టీవీ చూసినా ఏదో ఒక చోట రాష్ట్రంలో కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలైన పిల్లలు, ఎలుకలు కొరికి ఆసుపత్రుల పాలైన పిల్లలు, చనిపోయిన పిల్లలు అని చెప్పి మనం చూస్తా ఉన్నాం. 20 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 100 మంది గురుకుల పిల్లలు చనిపోయారు. ఏం రేవంత్ రెడ్డి, నీ గుండె అంత రాతి గుండెనైంది? ఇంకెంతమంది చచ్చిపోతే నీ గుండె గరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా. 100 మంది పిల్లలు చనిపోయినా నీ గుండె గరగదా? ఈ పిల్లల గురించి నువ్వు పట్టించుకోవా? భావి భారత పౌరులైన ఈ పిల్లల భవిష్యత్తు మీద నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా?